కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము. శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. శ్రీ వెంకటాచలాధీశం శ్రేయాజ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటేశ పరబ్రహ్మ రసతుందిల మానసం ఆధ్యాత్మ విద్యామర్మజ్ఞం అన్నమార్యం నమామ్యహం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానిని పాదము. అన్నమయ సంకీర్తనలో బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనలలో ఇది ఒకటి. శ్రీవారి సప్తగిరి సంకీర్తనలో కూడా ఈ కీర్తన చోటు చేసుకుంది. అన్నమాచార్యుల వారికి తన 16వ ఏట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కారం అయినట్లు అన్నమయ్య మనవడు చినతిరువేంకటనాథుడు విరచిత అన్నమాచార్య చరిత్ర ద్వారా తెలుస్తుంది. స్వామి ఆనత మేరకు రోజుకి ఒక సంకీర్తనకు తక్కువ కాకుండా రచించడం ఆరంభించినాడు నాటి నుండి. అన్నమయ్యకు శ్రీవారి సాక్షాత్కారం రాగిరేకులెందు మొదటనే స్పష్టంగా చెప్పబడినది. స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1346 నేటికి రోజు సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన 16 ఏండ్లకు తిరువేంకటనాథుండు ప్రత్యక్షమైతేను అది మొదలుగాను శాలివాహన శకవర్షంబులు 1424 నేటి దుంది సంవత్సర పాల్గొన బహుళ ద్వాదశి నిరుధానకు తిరువేంకటనాథుని మీద అంకితముగాను తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన అధ్యాత్మ సంకీర్తనలు. శాలివాహన శకం సర్వధారినామ సంవత్సరంలో జన్మించిన అన్నమయ్య తన 16వ ఏట క్రోధి సంవత్సరమందు శ్రీవారి సాక్షాత్కారం పొంది 1424లో తిరువేంకటనాథునిలో ఐక్యమైనారు. తన 94 సంవత్సరాల జీవిత కాలంలో 32,000 సంకీర్తనలు శ్రీనివాసాంకితంగా చెప్పారు. నాటి నుండి అన్నమయ్య ఆడిన మాటెల్లా అమృత కావ్యముగాను పాడిన పాటెల్లా పరమగానముగాను గాజొచ్చినది. అది మొదలు కలలో కూడా తనకు దర్శనమిచ్చినట్లు అనేక సంకీర్తనలో చెప్పుకున్నాడు. ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీసుగంటి అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి సరలేని అభయస్తము గంటిని తిరువేంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి సందేహమెక్కడా లేదు సంతోషించుకుంటే నేను కందువ బ్రహ్మానందము గైకొంటి నేను కైవసమై నీవు నాకు కలలో ఆనతీయగా నా వద్దనున్నాడవని నమ్మితి నేను ఏవేళా శ్రీ వెంకటేశ ఎదుటనే ఉండగాను పావనమై ఎన్నిటాను ప్రబలితి నేను కంటి నఖిలాండ కర్త నదికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరలేని పాదాంబుజముల గంటి తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువేంకటాచలాధిపు చూడగంటి. తన 16వ ఏటనే కలలో కనబడిన ఆ పాదాలు వెతుక్కుంటూ తిరుమలకు బయలుదేరిన అన్నమయ్య అలిపిరి వద్ద శ్రీవారి పాదాలు దర్శించారు. ఆదిపడి అలిపిరిగా కాలాంతరములో మార్పు చెందినది. తిరుమలకు మొదటి మెట్టని వ్యవహారాల్లో ఉండడం చేత ఆదిపడిగా పిలిచేవాళ్లు. అలిపిరి వద్ద వెలసిన శ్రీవారి పాదాలు తిరుమల ప్రథమ ఆచార్య పురుషులు తిరుమల నంబి వారి కోసం ఒక గండశిలపై ప్రత్యక్షమైనట్టు తిరుమల శ్రీవారి నిత్య పుష్ప కైంకర్యపరుడు అనంతాళ్వారు విరచిత శ్రీవేంకటాచల ఇతిహాసమాలు చెబుతుంది. 11వ శతాబ్దంలో భగవద్ రామానుజులకు ప్రతిరోజు రామాయణ రహస్యార్థములు బోధించడానికి తిరుమల నంబి శ్రీవారి ప్రాతకాల ఆరాధన పూర్తి చేసుకుని కొండ దిగి వచ్చి తలయేరుగుండు వద్ద పాఠం చెప్పేవారు. మాధ్యాహ్న కాలపు ఆరాధనకు ఆటంకం కలుగుతుందని భావిస్తున్న తిరుమల నంబికి స్వప్నములో భగవానుడు ఆ కైంకర్యం కూడా కల్పిస్తున్నాను నీకని ఆదేశించారు. మరుసటి రోజు రామానుజులు వారికి తన స్వప్న వృత్తాంతం చెబుతుండగా ఇంతలో అన్ని వైపుల నుంచి కస్తూరి పచ్చకర్పూరం కుంకుమ పువ్వులు చందన చెంపక తులసి దళాల పరిమళాలు వెదజల్లాయి. ఆ వాసనలు దేవపరిమళాలు. వారు ఆశ్చర్యపడి 4 దిక్కులు చూడగా అక్కడ అంతకు ముందు ఉన్న గండశిలపై శ్రీవారి పాదముద్రలు కనిపించాయి. అక్కడే భక్తులు ఒక దేవాలయం నిర్మించారు. వైఖాన సాగమోక్తంగా నిత్యార్చన కైంకర్యాలు ప్రారంభమైనాయి. కొండపైకి భగవత్ సేవకై వెళ్లే యాత్రికులు శ్రీవారి పాదాలను సేవించిన తర్వాతే వెంకటాద్రి చేరాలని నియమం ప్రవేశపెట్టారు రామానుజాచార్యులు. నిరంతరం గోవిందా గోవిందా అని నామాలను కొండలెల్లా వినబడేటట్లుగా ఘోషిస్తూ కొండ ఎక్కాలని ఒక నియమం చేశారు. ఈ విధంగా ఇది విష్ణు క్షేత్రం అని ప్రచారం అవుతుందని ఆయన సంకల్పం. ఈ విషయం శ్రీ వెంకటాచల మాహాత్మ్యం వరాహ పురాణం ప్రథమ భాగం 62వ అధ్యాయంలో ఇలా ఉంది. ఉష్యంతః సంగశ్చ ఉచ్చైః గోవిందేతి పునఃపునః. ఈ సాంప్రదాయం తెలిసిన అన్నమయ్య గోవిందనామం చెబుతూ
శ్రీవారి పాదాలకు ప్రదక్షిణ చేసి భావావేశంతో చెప్పిన కీర్తనగా బ్రహ్మ కడిగిన పాదమని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తన అన్నమాచార్య చరిత్ర పీఠికలో పేర్కొన్నారు. అయితే అన్నమయ్య చెప్పినట్టు బ్రహ్మదేవుడు ఎప్పుడు కడిగాడు శ్రీవారి పాదాలు? బ్రహ్మ కడిగిన పాదములు అనలేదు అన్నమయ్య, పాదము అన్నారు. మొదటి చరణంలో బ్రహ్మ ఎప్పుడు శ్రీవారి పాదం కడిగాడో కొంత అవగతమవుతుంది. చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకగ గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము. వామన అవతారంలో మొదటి పాదంతో భూమిని కొలిచి రెండో పాదం గగనమందు వ్యాపించగా అది బ్రహ్మదేవుడుండే సత్యలోకం వరకు చేరింది. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయిద మండలాభ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. బోధన గారి భాగవతం కూడా త్రివిక్రుని రెండో పాదం సత్యలోకం తాకిందని చెబుతుంది. తన పుట్టిల్లిద పొమ్మటంచు నజుండు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబు చూచి తత్పాదసేచనము చేసే కమండలోదకములు జల్లించి తత్తోయముల్ వినిమీధిని ప్రవహించే దేవనదినా విశ్వాత్మ కీర్తి ప్రవన్. నా జన్మస్థానం ఇదే సుమా అనుకుంటూ బ్రహ్మదేవుడు సంతోషించి తన కమండల జలంతో స్వామి పాదం కడిగినాడు. ఆ జలధారలు భగవంతుని కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయని స్పష్టంగా భాగవతం చెబుతుంది. అయితే మొదట్లో నిజంగా బ్రహ్మదేవుడు విష్ణుపాదం కడిగినాడా? కడిగే సామర్థ్యం బ్రహ్మదేవునికి ఉందా? ఇది ప్రశ్న. నాకు కలిగిన రెండు ఆలోచనల వల్ల దీనిలో లోతైన తాత్విక దర్శనం ఇంకొకటి ఉంటుందని తోస్తుంది. మొదటిది, దీని ముందు సత్యలోకం చేరిన విష్ణుపాదము బ్రహ్మదేవుడికి ఎలా గోచరమైందో చూస్తే భాగవతంలోనే ఇలా ఉంది. జగములెల్ల దాటి చరిన త్రివిక్రము చరణ నకర చంద్ర చంద్రికలను బొనుగుపడియ సత్యమున బ్రహ్మతేజంబు దినసకరుని రుచుల దివ్యుబోలే. అన్ని లోకములు దాటిపోయిన త్రివిక్రమదేవుని కాలిగోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మతేజస్సు సూర్యుని ముందు దివిటీవలే వెలవెలబోయినది. విష్ణుపాదం కాలిగోళ్ల కాంతే బ్రహ్మతేజస్సును హరిస్తే తన కమండంలోని జలంతో విష్ణుపాదం పూర్తిగా తడిచేటట్టు బ్రహ్మ కడగలిగినాడా? రెండోది, మహామహోపాధ్యాయ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు భాగవతంలో ఒక దగ్గర బ్రహ్మ వ్యాఖ్యానం చేస్తూ ఇలా చెప్పారు. బృహతి బ్రహ్మయతి ధాతువు నుంచి బ్రహ్మ శబ్దం వచ్చింది. బ్రహ్మ అంటే అన్నిటికన్నా పెద్దది, అన్నిటినీ పెద్దది చేయునది. బ్రహ్మాని హాకి దీర్ఘంగా అంటే పరిమితమైన కాలంలో ఉంటూ విష్ణు ఆజ్ఞగా సృష్టి చేస్తున్న త్రిమూర్తుల్లో ఒకరైన 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు. బ్రహ్మ అని పొట్టిగా అంటే ఈ త్రిమూర్తులకే ఆధారమైన పరబ్రహ్మము, శాశ్వతుడు, అచ్యుతుడు, అనంతుడైన నారాయణుడే. అందుకే గురుబ్రహ్మ ప్రార్థనలో మొదటి చెప్పింది చతుర్ముఖ బ్రహ్మ అని, రెండోసారి చెప్పింది పరబ్రహ్మ అని తెలుసుకుని ప్రార్థన చేయమని చెబుతారు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు బ్రహ్మ కడిగిన పాదం సంకీర్తనకి ఈ పరబ్రహ్మ తత్వాన్ని ఎలా సమన్వయం చేయడం? అన్నమయ్య ఇంకొక దశావతార సంకీర్తన ఆధారంగా బ్రహ్మ కడిగిన పాదమునకు సమన్వయం చేసుకునవచ్చు. హరి నీ ప్రతాపమునకు అడ్డమేది లోకమున సరివేరీ నీకు మరి సర్వేశ్వర. నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే, మోవమూతి గిరిపితే 3 లోకాలు నిలిచే, మోవిబార నవ్వితేను ముగిసి రసురులు, ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగవారే. ఇందులో దశావతారాలు వరుసగా తెలుసుకుంటే మనకి ఈ కీర్తన అవగతం అవుతుంది. ఇందులో ఇక్కడి వరకు 5 అవతారాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. హరినీళ్లు నమిలితే వేదములు రక్షింపబడ్డాయి, మత్స్యావతారము. మందర పర్వతం ఒక ఆధారమై ఆదికూరము నిలిచితే అమృతము తాగి ఇంద్రాదులు బతికారు. వరాహస్వామి మూతి మీద 3 లోకాలు నిలిచాయి. నరసింహుని వికటాట్టహాసానికి రాక్షసులు మిడతల్లా రాలిపోయారు. వరుసలో చెప్పుకుంటే తర్వాత వచ్చేది వామనావతారం. ఘోరగిరితే నీరై కొండలెల్ల దిగవారే. వరుసలో కనుక వామను గురించి అన్నమయ్య చెబుతున్నాడని భావించవచ్చు. మరి ఘోరగిరితే నీరు పారడం ఏమిటి? మళ్లీ వామనావతారంలోని మన బ్రహ్మగారి దగ్గరికి రండి. ఆయన తన కమండలంలోని జలంతో విష్ణుపాదం కడగాలనుకున్నాడు. బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది ధర్మజలం. సృష్టి చేసి జలం ప్రోక్షిస్తే ఆ ధర్మం వల్ల లోకం నడుస్తుంది. ఆ ధర్మజలంతో విష్ణుపాదం కడగాలనుకున్నప్పుడు అది ఆయన కాలిగోరు కూడా తడపలేదు. బ్రహ్మ జాలి తెలిసి విష్ణువు ఆకాశంలో తన గోటితో గీరితే ఆయన పాదం నుంచి ఆకాశగంగ పుట్టింది. బ్రహ్మదేవుడు తన కమండలంతో ఆ జలం ముంచుకొని విష్ణుపాదం కడిగాడు. అలా హరిపాదాన పుట్టిన గంగ
పరమేశ్వరుని జటాజూటంలోకి దూకి భగీరథుని వల్ల భూమికి చేరి మనందరినీ పవిత్రం చేస్తుంది. ఇదే నీవు గోరగీరితే నీరై కొండలెల్ల దెగబారే అన్నాడు అన్నమయ్య. అందుకే ఇంకొక సంకీర్తనలో కూడా కలిగి మాకిది కైవల్య సారము ఫలించే నాడెద పాడెద నేను నీ పాదతీర్థము నీరజభవుని పైపై కమండముల పానీయము చేపట్టి శంభుని చిరుజడలలో దీపించు గంగా తీర్థరాజము. వేదవ్యాస ప్రణీతమైన శ్రీవేంకటాచల మాహాత్మ్యం ఆదిత్య పురాణంలో ఈ విధంగా ఉంది. శ్రీమద్ వెంకటనాథ పాదజనిత గంగా జగత్పావని యస్యాపాంగ నిరీక్షణం విధి బ్రహ్మేంద్ర అర్కాది సర్వేష్టదం. ఏ శ్రీ వెంకటాచలపతి పాదముల యందు అవతరించిన గంగ జగత్తును పవిత్రమనరించునో, ఎవని క్రీగంటి ప్రసారము బ్రహ్మ రుద్ర ఇంద్ర సూర్యాదులకు అందరికీ కోరికలనిచ్చినదియో ఆ శ్రీనివాసుని నేను సేవింతునని ఉంది. సత్యలోకంలో జరిగిన ఈ అద్భుత లీల బ్రహ్మదేవునికి శ్రీహరిపాదం కడిగిన కీర్తి శ్రీనివాసుడు కట్టబెట్టినా బ్రహ్మపాదము బ్రహ్మయే కడుక్కుంటుంది గాని ఎవరూ సమర్థులు కారు. ఇది బ్రహ్మము తాని నీ పాదము. బ్రహ్మదేవుని ధర్మజలం శ్రీహరిని సేవించడానికి సరిపోనట్టు మన ధర్మాచరణ భగవంతునికి ప్రీతి కలిగిస్తుందనుకోవడం వంటిదే. మోక్ష సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఇది శ్రీమద్భాగవతం 11వ స్కందంలో ఉన్న ప్రసిద్ధ వాక్యం. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన ఉద్ధవ గీతలోని భాగం. నైతాన్ విందంతి వినయా నిత్యానీచ వివేగినః మోక్ష సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందేందుకు అనేక మార్గాలున్నా వాటన్నింటిలోనూ భక్తి మార్గం శ్రేష్టమైనది. అటువంటి భక్తి మన దగ్గర ఉంది, దాంతో ఆయన్ని పొందుతామనుకోవడం ఎంత అవివేకం. అనన్య భక్తి కూడా శ్రీనివాసుడే ప్రసాదించాలి. ఇంకా ఈ పాదమాహాత్యం ఇలా చెబుతున్నారు అన్నమయ్య కీర్తనలో. కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము ప్రేమపు శ్రీసతి పిసిగడి పాదము పామిడి తురగపు పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమసగడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము. అహల్యా శాప విమోచనం చేసిన పాదము, కాళీయునిపై నర్తించిన పాదము, ప్రేమాతిశయంతో లక్ష్మీదేవితో ఒత్తబడే పాదం పామిడి తురగపు పాదము. అన్నమయ్య చెప్పిన ఈ పాదానికి బ్రహ్మశ్రీ సముద్రాల లక్ష్మీనాయుడు గారు మాత్రమే వ్యాఖ్యానించగలిగినారు. పామిడి అంటే పాము. భగవంతుడు కల్కి అవతారం ఎత్తినప్పుడు గుర్రం మీద పాద ఆధారంగా ఆదిశేషుడు 2 వైపులా అమరినాడని పామిడి తురకపు పాదం అని చెప్పారు. ఇక్కడ పరమయోగులు ధ్యానంలో నిత్యం దర్శించే ఈ పాదాలు మోక్షాన్ని అనుగ్రహించేవి. నేడు తిరువెంకటాద్రి ఒక్కటే స్థిరమైనది పరమపదము. పరమపదము అంటే పర, దాన్ని దాటి మా ఇంకొకటి లేనిది. ఇదే వైకుంఠము కదా. అందుకే అన్నమాచార్యుల వారు ఇంకో కీర్తనలో చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమపదము అవల మరేది అన్నాడు. భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన ఈ సంకీర్తన ముఖారి రాగంలో స్వరపరిచినది బ్రహ్మశ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. 1950 దశకంలో అన్నమాచార్యులు వారెవరో లోకానికి పూర్తిగా తెలియని కాలంలో ఒకనాడు పద్మావతి విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్న కామిశెట్టి శ్రీనివాసులు తన స్నేహితుడు శేషాద్రితో సైకిల్ మీద వెళుతూ గోవిందరాజు స్వామి గుడిపక్క వీధిలో ఒక అరుగు మీద కూర్చుని తంబూరాతో సాధన చేస్తున్న రాళ్లపల్లి వారు కనబడ్డారు. బ్రహ్మ కడిగిన పాదం అంటున్నారు. ఎవరిది సంకీర్తన అడిగినప్పుడు 14వ శతాబ్దం ప్రప్రథమ తెలుగు వాగ్గేయకారుడు శ్రీవారి సంకీర్తనాచార్యుడు తాళబాక అన్నమాచార్యుడు రచించినది, ముఖారిలో స్వరపరిచారని బదులిచ్చారు. శ్రీనివాసార్పణమస్తు. చలగి వసుధ కొలిచినన్ని పాదము చలగి వసుధ కొలిచినన్ని పాదము బలితలము విన పాదము చలగి వసుధ కొలిచినన్ని పాదము బలితలము విన పాదము తలక గగనము తల్లిన పాదము తలక గగనము తల్లిన పాదము బలరి పుగాచిన పాదము బలరి పుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము
కడిగిన పాదము పాము తల్ల నీడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల్ల నీడిన పాదము ప్రేమ పుషి సతి పిసికడి పాదము ప్రేమ పుషి సతి పిసికడి పాదము పామిడి తురగపు పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమయోగులకు పరిపరి విధముల పరము సగడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరము సగడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముత